ఈ వీడియోనైతే చాలా కష్టపడి అయితే చేసా, పూర్తిగా అయితే చూడండి. ఇదే ఆఫీసు, అంటే ఆఫీస్ అయితే కాదు, ఇది ఒక రూమ్, కంట్రోల్ రూము. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో అలాగే ఈ సోలార్ ప్లాంట్లో అయితే వర్క్ చేసే రీడింగ్ అంతా ఇక్కడే వస్తుంది చివరికి అయితే. చూడండి పక్కలో అయితే ఎంత గ్రీన్గా అయితే ఉందో. ఇక్కడ దాలామురి చెట్టు, పూల చెట్టు, జామ్ చెట్టు అన్ని రకాలది అయితే ఉంది. రోజా పూ చెట్టు, అలాగే చెరుకు ఇవంతా ఉంది. అడవి నెల్లికాయ చెట్టు ఇదంతాను ఉంది గార్డెన్లో. ఇది వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ 2 ఇది. ఆపకుండేది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ 1. ఇది వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి 25 మెగావాట్స్ అయితే కలెక్ట్ చేసుకునే కెపాసిటీ అయితే ఉంది. ఒక్కొక్క దీనికి ఈ రెండుకి వచ్చేసి 250. తర్వాత ఇది వచ్చేసి ఎర్తింగ్, అంటే ప్రతి చోట ఎర్తింగ్ అవుతే ఇచ్చింటారు. చూడండి బ్లాక్ బోర్డులు ఉండే చూడండి, ఎంత ప్రతి ఒక్క దీనికి బాడీకి ఇచ్చింటారు ఎర్తింగ్ అనేది. ఎందుకంటే ఇది కరెంట్ కాబట్టి ఎక్కడైనా లీకేజ్ అవుతే ప్రాబ్లం. తర్వాత ఇది వచ్చేసి న్యూగా అవుతే కన్స్ట్రక్షన్ చేసిండే సోలార్ ప్లాంట్. ఇదే మన గోల్డెన్ గాడి. ఇదంతా వచ్చేసి దీనికి 3500కి అయితే తీసుకున్నా ఈ గాడిని. అంటే ఏమీ లేదు దీనికి బుక్కులు గిక్కులు, వేస్ట్గా అయితే పొడిండే. దీని అయితే నేనైతే తీసుకున్న ఆయిల్ కానీ చేంజ్ చేసుకుని యూజ్ అయితే చేస్తున్నా. ఇలాగైతే ఉంటుంది. అరౌండ్ 500 to 1000 ఎకరాస్ అయితే ఇది ఉంది. తర్వాత ఇది వచ్చేసి డైలీ రీడింగ్ అబ్బినే చూపించింది చూడండి. ఫ్రంట్లో అయితే మా ఆఫీస్ అని, ఆ రూమ్ లోపల ఉండేది ఇలాగైతే ఉంటుంది. ఇలాగైతే డైలీ రీడింగ్ అయితే రాసుకునాలి. ఒకటి మనకి ఈడ రూమ్లో వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు వచ్చి ఇన్వర్టర్లో ఉంటుంది. ఆ ప్లాంట్ పక్కన ఇన్వర్టర్లు పెట్టింటాము. ఆ ఇన్వర్టర్ని ఇంకా 2 తాళ్ళు తీసుకొని అయితే కలెక్ట్ చేసి లాసెస్ ఎంత వచ్చింది అని అయితే వెళ్ళి చెప్పాను కదా. ఇది 500 to 1000 ఎకర్స్ అయితే ఉంది. ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి కిటికీలో ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నా. ఇలాగైతే ఉంది. అక్కడ రూమ్ టైప్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి ఇన్వర్టర్లు ఉంటుంది. ఒక్కొక్క తా వచ్చేసి 2 మెగావాట్స్ 4 మెగావాట్స్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ఇన్వర్టర్ 2 మెగావాట్, అక్కడ వచ్చేసి 2 ఇన్వర్టర్లు అంటే 4 మెగావాట్. ఇలా 2 డోర్స్ కూడా ఉంటుంది, షట్టర్స్ పెద్దగా అయితే ఉంటుంది. ఇలా ఈ పక్క సైడ్ వస్తే ఈ గుడిసె వచ్చేసి హిందీ లేబర్స్ది. అంటే వర్క్ చేస్తున్న కొత్త ప్లాంట్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. దానివల్ల అయితే వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అయితే భోజనం చేసుకునే వాన వచ్చినప్పుడు దాని కింద. ఇది వచ్చేసి స్టాఫ్ది సేఫ్టీ షూస్. మా కంపెనీలో వర్క్ చేసే స్టాఫ్ది. ఇందులో నాది ఉంటుంది. అంటే ఎవరు యూజ్ చేయరు,